కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందిస్తున్నాం. ముడుపు. రచన సింహప్రసాద్. నందనరావు గారిల్లు ఎక్కడో చెప్తారా? సంకోచిస్తూ అడిగాడు హేమంత్. కొంచెం ముందుకెళ్ళి కుడి చేతి వైపుకు తిరుగు. 25-30 అడుగులేశాక తూర్పుకి తిరిగితే 3 ఇండ్లే. మనది ఏ ఊరేంటి? కాలుస్తున్న చుట్టని నోట్లోంచి తీసి చేత్తో పట్టుకుని ఆరా తీశాడు ఆ వ్యక్తి. చెన్నై. కొంపతీసి వరాలమ్మ మనవడిగా ఏంటి? అవునన్నట్టు తలూపి ముందుకు నడిచాడు హేమంత్. ఆ వీధిలోకి తిరగగానే ఇండ్లు గుర్తుపట్టాడు. హుషారుగా అడుగులేశాడు. ఇంటి ముందు కళ్ళాపి జల్లి ముగ్గు వేశారు. ముచ్చటగా అనిపించి ఆగి మరీ చూశాడు. మెట్లెక్కి ఎత్తరుగు మీదకెళ్ళాడు. కాలింగ్ బెల్ కోసం చూస్తుంటే ఒక అమ్మాయి అతన్ని చూసి తుర్రుమంది. అలివేలు నీళ్ల చెంబుతో వచ్చింది. ముఖమంతా నోరు చేసుకుని నవ్వింది.